ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తుతులపై నాస్తుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకే వందనములు, స్తోత్రాలు. రాజా ప్రభువా, యెహోవా దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభువా, మాకు రాత్రికాలం అంతే కాచి కాపాడి ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలవబెట్టినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. మాకు సుఖనుగ్రత దయచేసి ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము. నాయన ప్రభువా, మేము వాక్యము వినిచుండగా ప్రభా, వాక్యం ద్వారాగా మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వినట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యంలో ప్రభా మేము రుచి చూచి తెలుసుకున్నటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యము మా హృదయంలో నింపుకొని వాక్యం ద్వారా మేము అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 1 పేతురు 3 మొదటి నుంచి చూద్దామండి. అట్టువలే స్త్రీలారా, మీరు మీ స్వయపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయతలైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకునుటయు, బంగారము నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయునను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిక్కుల విలువగలది. ఎలా ఉండమని చెప్తున్నాడండి? మీ అట్టువలే స్త్రీలారా, మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎవరండి ఈ రోజులో సొంత పురుషుడికి కానీ భార్యకు కానీ లోబడి జీవించేవారు ఎవరు? ఎవరి ఇష్టానుసారంగా వారే జీవిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరుగా జీవిస్తున్నారు. భార్య మాట అంటే భర్తకి లెక్క ఉండదు, భర్త మాట అంటే భార్యకు. మనం భార్య భర్తలు ఒక బండి కట్టామనుకోండి, ఇదివరకు అయితే ఎడ్ల బండ్లు ఉండేవి, ఇప్పుడైతే బండి ఉన్నదనుకో, ఆ బండి చక్రములు రెండు కూడా సరిగా ఉంటేనే కదా మనం వెళ్ళాలి అనే గమ్యస్థానానికి మనం చేరుకోగలము. లేకపోతే మనం వెళ్ళాలి అనుకునే గమ్యస్థానానికి మనం చేరగలుగుతామంటారా? ఒకవేళ బండి వేసుకుని వెళ్తున్నప్పుడు వెనక చక్రం కానీ ఎదర చక్రం కానీ ప్యాచీ పడిందనుకో, మనము అనుకున్న గమ్యానికి మనము చేరలేము. అలాగే భార్య భర్తలు కూడా ఒక్క మాట మీద ఉంటేనే సంసారం కూడా ఎదరికి వెళుతూ ఉంటుంది. ఒక్క మాట మీద ఉంటేనే వారు ఇద్దరిని కూడా చెయ్యాలనుకున్నది చేయగలరు. వారు సవ్యంగా కూడా సాగుతుంది వారి సంసారం కూడా. ఆ రెండు చక్రములు కూడా సరిగానే ఉంటేనే కానీ ఎదరికి వెళ్ళలేరు. ఒకవేళ మనం ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదంటే ఆ సంసారం ఎదరికి వెళుతుందంటారా? వెళ్ళదు కదా. ఎప్పుడును కూడా భార్యకు భర్త, భర్తకు భార్య లోబడి ఎదరికి వెళ్ళాలి. అంతేగాని ఎవరిష్టానుసారంగా వెళ్తే ఆ సంసారం ఏమవుతుందంటే నవ్వుల పాలైపోతుంది. ఆ సంసారం వెక్కిరింతల పాలైపోతుంది. అంతేగాని భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ప్రతి ఒక్కరును కూడా ఒకవేళ నాని కాదులే నేను వింటున్నాను కదా, కానీ నువ్వు వింటున్నావేమో. ఒకవేళ నీ భర్త మనసులో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? ఒకవేళ నీ భార్య మనసుని నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఒకసారి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, నీకు నువ్వే ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒకవేళ నా భార్య కరెక్ట్ చెప్తుందా, లేకపోతే నా భర్త కరెక్ట్ చెప్తున్నాను, ఒకవేళ నేనే తప్పేమో అనుకుని ఒక్కసారి ఆలోచించుకుని చూడండి. ఆ సంసారం ఎంత ఎదరికి వెళతాదో. నేను గొప్ప అనుకుంటే ఆ సంసారం ఎప్పుడును కూడా ఎదరికి వెళ్ళదు. ఎప్పుడైతే మనము భర్తకు లోబడి ఉంటామో అప్పుడు భర్తకు భార్య ఎప్పుడైతే లోబడి ఉంటుందో ఆ సంసారము ఎదరికి వెళుతుంది. మనము ఒకవేళ అలాగ ఎదరికి వెళ్ళదు ఎవరైనాను సరే, అందువలన వారిలో ఎవడైనాను వాక్యమునకు అవిధేయతలై వారు భయముతో కూడిన మీ పవిత్రతను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడిలుగా రాబట్టవచ్చును. ఏంటదండి? వాక్యము లోబడకపోతే మనము నిజమే కదండి. వాక్యమునికి లోబడితేనే కదా, దేవుడు అంటేనే భయం ఉంటేనే కదా మన సంసారం పట్ల కానీ మన భార్య పట్ల కానీ మనము విధేయత కలిగి ఉండగలుగుతాము.
మనం ఎప్పుడును కూడా లోపటి అలంకరణ కాదు, అపవిత్రతను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అన్నుకున్నటయి మనం ఏం చేస్తామంటే స్త్రీలు ఎప్పుడును కూడా అందంగా కనపడాలి, నేను అందరికంటే ఎక్కువగా నేనే అందంగా కనపడాలి, నాకంటే అందంగా ఎవరు ఉండకూడదని ఏం చేస్తారు, నగలు పెట్టుకుంటూ ఉంటారు, జడలు అల్లుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరును కూడా ఏం చేస్తారంటే వాళ్ళకంటే నేనే మంచి బట్ట కట్టుకోవాలి, ఒకవేళ వాళ్ళకంటే నేనే మంచి చీర కట్టుకోవాలి, వాళ్ళకంటే ఎక్కువ నగలు నేనే వేసుకోవాలని ఉన్న బంగారం అంతా కూడా దిగవేసుకుంటారు. కానీ ఏం చేస్తున్నారు, దొంగలు వచ్చి వాటిని దొంగిలించుకుపోతున్నారు. ఉండవచ్చు, కాదని అంటలేదు, కానీ ఎదుటి వారితో మనము పోటీ పడకూడదు. మనం తగుమాతంగానే దేవుడు అలంకరించుకోమన్నాడు. లోపటి అలంకరణ కాదు కానీ, బయట అలంకరణ కాదు కానీ, లోపట అలంకరణ అంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకోమంటున్నాడు. జడలు అల్లుకునుటయు అలంకరము పెట్టుకునుటయు వస్త్రములను ధరించుకునుటయు వెలుపటి అలంకరము మీకు అలంకరముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకరముగా ఉండవలని. ఎలా ఉండాలండి, సాధువైనట్టి అలంకరణ, మృదువైనట్టి అలంకరణగా ఉండవలని అని అంటున్నాడు. సాధువైనట్టి అలంకరణ అనగా అక్షయము అలంకరముగా ఉండవలెను. మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకరముగా ఉండవలెను. మనము పైన వస్త్రము కాదు, లోపల ఎలా ఉన్నదనేది దేవుడు చూస్తాడు. లోపల ఏంటది, మన హృదయము, మన అంతరంగం ఎలా ఉన్నది లోపల. మనము బయట అలంకరణ కాదు, బయట అలంకరణను అందరూ చూస్తారు, కానీ లోపల అలంకరణ దేవుడు చూస్తాడు. మనం వస్త్రమును ధరించుకున్నట కాదు, మన హృదయము ప్రశస్తమనే వస్త్రమును మనము ధరించుకుని ఉండాలి. వాక్యం అనే వస్త్రమును మనము ధరించుకోవాలి. పైన అలంకరణ కాదు, సాధువైనట్టి అలంకరణ, మృదువైనట్టి అలంకరణను, వాక్యం అనే అలంకరణను మన హృదయంలో నింపుకుంటున్నామా లేదా అని మాత్రమే దేవుడు చూస్తాడు. మనుషులైతే వాళ్ళు ఎంత బంగారం పెట్టుకున్నారు, వాళ్ళు ఎంత పెట్టుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎంత ఖరీదైన వస్తువు వేసుకున్నారు, ఎంత ఖరీదైన బట్ట కట్టుకున్నారని చూస్తారు. కానీ దేవుడైతే లోపటి అలంకరణ చూస్తానన్నాడు, మృదువైనట్టి అలంకరణ చూస్తానన్నాడు. పైకి ఈ వస్త్రము పైకి ఎలా ఉండాలి, చిరిగిపోయిన వస్త్రం వేసుకున్నా పర్వాలేదు, కానీ చిరిగిపోయిన బట్ట కట్టుకున్నా పర్వాలేదు, కానీ లోపట వస్త్రం ఎలా ఉన్నది అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏమైనా వాక్యం అనే వస్త్రమును ధరించుకోమంటున్నాడు. ప్రశస్తమైన వస్త్రమును ధరించుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళమని చెప్పుచున్నాడు దేవుడు. జడలు అల్లుకుంటాయో బంగారులు పెట్టుకుంటాయో కాదు, ఇవన్నీ విడిచిపెట్టి వాక్యము అలంకరణ, సాధువైనట్టి అలంకరణ మీ హృదయమునకు ధరించుకోమని అంటున్నాడు. మీ హృదయం అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిక్కులా విలువ కలిగినది. వాక్యము వస్త్రమును ధరించుకుంటే మిక్కిలి దేవునికి విలువ కలిగినదని చెప్పుచున్నాడు. పైనుండి కాదు, అట్టువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని, ఎలాగ దేవుని వాక్యము ధరించుకుంటే మనము కూడా మన సొంత పురుషుడిని మనము అలంకరించుకుంటామని చెప్పుచున్నాడు దేవుడు. ఇవి నీ మాటలు నా మాటలు కాదు, పరిశుద్ధమైన అలంకరణ. దేవుని ఆశ్రయించిన మాత్రమే వారు, పరిశుద్ధ స్త్రీలు మాత్రమే స్వపురుషులకు లోబడి ఉంటారు, తమ్మును తాము అలంకరించుకుని ఉంటారు. దేవుని వాక్యమునకు ఎప్పుడును కూడా మనము చోటివ్వాలి. పై వస్త్రమును కాదు, మన లోపట ఎలా ఉన్నదనేది దేవుడు చూస్తున్నాడు. మనము లోపటి అలంకరణ బాగోవాలి, పైన అలంకరణ కాదు. పైన అలంకరణ మనుషులు చూస్తాడు, కానీ దేవుడైతే లోపలి అలంకరణ ఎలా ఉన్నదని చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడును కూడా దేవుని వాక్యమును ధరించుకోవాలి. అప్పుడు మనకు ప్రశస్తమైన వస్త్రమును, మృదువైన వస్త్రమును దేవుడే ఇస్తాడు. ఈ వాక్యము మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, రాజ్యానికి వందనాలు ప్రభా. దూతలతోనూ కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు నాయన ప్రభా. పరిశుద్ధ దేవా నీకు వందనములు నాయన. సర్వోన్నతుడా నీకు స్తోత్రములు నాయన. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయము మార్చునైనా ప్రభా. నేను ప్రశస్తమైన వస్త్రమును ధరించుకునే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా.
బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీకే వందనములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. నడు వయసులో ఉన్నవారిని, యవనస్తులని, బాలికలని, బంతలని, చంటి బిడతలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలను కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నైనా ప్రభా నీ వాక్యము వస్త్రమును ధరించుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నైనా ప్రభా. సమస్తము చూచుచున్నవాడు నైనా ప్రభా. మాకైతే చాటు మరుగున్నది కానీ నీకు చాటు మరుగు లేదు నైనా ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నైనా ప్రభా. ప్రభా వరుడు కోసము, వధువు కోసము ఎదురు చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అనారోగ్యంగా ఉన్నదన్నారు ప్రభా. వారి భార్యకి నాయన ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. చాలామంది శుభకార్యాలు చేసుకుంటున్నారు ప్రభా. చాలా చోట్ల మీటింగ్స్ జరుగుచున్నావు ప్రభా. వాతావరణము నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుని చుండగా ప్రభా వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుచున్న వారిని, వెలుచున్న వారిని క్షేమంగా తోడుకుని వెళ్ళమని అడుగుచున్నాను నాయన ప్రభా. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరి కుటుంబంలో ప్రభా మనశ్శాంతి లేదా వారందరికీ మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువేంది నెరవేరినట్లును మనిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.